మొత్తానికైతే కోడి పొదుగుడికైతే వచ్చింది ఫ్రెండ్స్. ఇక మేము ఊరికి పోయి వచ్చేసరికి ట్రేలో అయితే కూర్చొని ఉన్నది. సరే రోజు లెక్కనే గుడ్డు పెడుతుందిలే అనేసి అనుకున్నాము. కానీ ఇంకా అది లేవట్లేదు. నేను దగ్గరికి పోయినా ఇంతకుముందు లేచిపోయేది, ఇదేంది పోవట్లేదు అనేసి అనిపించి నేను ట్రేలో కమ్మేసిన. ఇక మా ఆయన పిల్లల్ని దింపి వచ్చిన తర్వాతకి చెప్తే అది పొదుగుడికి వచ్చింది, దాన్ని పొదుగుడు పెట్టాలి అనేసి అన్నాడు. అబ్బా ఇప్పుడు పొదుగుడు మంగళవారం కదా ఇవాళ ఎట్లా అనేసి నేను అన్నా. అంటే అన్నాడు కదా మరి తెలుసుకో మంగళవారం పెట్టొచ్చా పెట్టకూడదో తెలుసుకో అంటే తెలుసుకున్నా ఫ్రెండ్స్. మంగళవారం పెట్టొచ్చు అంటే శుక్రవారం కూడా పెట్టొచ్చు అంట, మంచిగా పిల్లలు పెడుతుంది అనేసి అంటే సర్లే అని అప్పటికప్పుడు మా ఆయన రాగానే ఇక కాలు చేతులు కడుక్కొని ఇక అప్పుడే ఏమంటే చీకటి సాయంత్రం పూటనే మళ్ళీ ఎక్కడ చీకటి పడుతుందో అనేసి దెబ్బ అయితే పెట్టేసినాం అనమాట. చూడండి ఫస్ట్ అయితే ఉష్క అయితే వేసినాము. ఫస్ట్ అయితే బస్తా వేసినాం, తర్వాత సీతపలక ఆకేసినాం. సీతపలక ఆకేస్తే ఏంటంటే పెయిన్ అనేది పట్టదంట అనేసి ఇక తర్వాత ఉష్కేసినాం. తర్వాత కోడిగుడ్లు పెట్టినాము. ఇంకా అన్నీ అయితే మంచిగా ఎన్ని ఉన్నాయి ఏంటిది అనేది లెక్క పెట్టి మరి సెట్ చేసి పెడుతుండు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, ప్రయాణం చేసి వచ్చినాక మా ఆయన అనుకున్నాడు కదా మంచిగా కోడి పొదుగుడు పెట్టేది మంచిగా తీసుకోవాలి వీడియో అనేసి ఎంతగానో అనుకున్నాడు. కానీ ఆ మైండ్ అంతా ఎట్లనో అయిపోయింది ఫ్రెండ్స్ ప్రయాణం చేసి వచ్చిన. అందుకని అప్పటికప్పుడు సడన్గా ఆన్ చేసుకున్నా తెలుసా ఈ వీడియో. అందుకని ఇలా ఉందన్నమాట. అందుకే దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నా, వివరంగా చెప్పడానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. డైరెక్ట్ పెడితే ఇక అంతా మీకేం అర్థం కాదు కదా అనేసి నేను డైరెక్ట్ పెట్టదలుచుకోలేదు. దీన్ని కూర్చోబెడతా అంటేనేమో అది కూర్చోట్లేదు, అది ఎక్కడ కోడిగుడ్లు పగలగొడుతుందో అనేసి భయం వేస్తుంది. కానీ చిన్నగా మెల్లగైతే వాళ్ళకైతే దింపిండి అనమాట. కూర్చోబెడుతుంది, అది కూర్చోట్లే. ఇక సర్లే అది ఏంది బొచ్చ అయితే కప్పిండు, కప్పమంటే తర్వాత ఏడ పెడదామా అనేసి అనుకున్నాం. బయట పెడితే కుక్కలు కోళ్ళు అవి ఇవి కోతులు ఉన్నాయిగా అనేసి ఇక ఇంట్లోనే అయితే సెట్ చేద్దాం అనేసి అనుకున్నాము. మొత్తం పెడదామా గుడ్లు అనేసి అన్న అంటే మొత్తం పెడదాము మళ్ళీ 15 కోడిగుడ్లల్లా మరి ఎన్ని పెడతాయో ఎన్ని పోతాయో అనేసి అన్నాడు. మేము ఊరికి పోయినాక కూడా 2 కోడిగుడ్లు పెట్టింది ఫ్రెండ్స్. పెడతారికే కోతులు అన్నీ ఆగం చేసి పగలగొట్టేసినాయి అనమాట. ఇంటికాడ లేము కదా ఎవరం, అందుకని అయితే పగలగొట్టినాయి. వచ్చేసరికే ఇట్లా పచ్చలు అయితే చిప్పలు లెక్క కోడిగుడ్డు పొట్టు అయితే పడి ఉన్నది అనమాట పక్కకి. 2 కోడిగుడ్లు అయితే పోయినాయి అనమాట. ఒక 2-3 అయితే పోయినాయి. 15 అంటే ఒక 18 కోడిగుడ్ల దాకా పెట్టవచ్చు నాకు తెలిసి. పర్లేదు మంచిగానే. అన్నీ అయితే పిల్లలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొని మా ఆయన అయితే మొత్తానికి పొదుగుడికి అయితే రెడీ చేసేసిండు. ఇక ఇవన్నీ అడ్డున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం దిగి మా ఆయన ఇక్కడ సైకిల్ పెట్టిన దగ్గరే పెడదాం అన్నాడు. మళ్ళీ దానికి డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. ఒక సాటుకంటూ ఉండాలి దానికి, చీకటి లెక్క ఒక పక్కకు ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి కూడా మనకు ఉండదు అనేసి అంటే కూలర్ ఇటు జరిపి తర్వాతకి వెనకాలైతే పెట్టిండు అనమాట. ఇంకా దానికి ఒక పక్కకు ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకని ఇక ఆ రోజు నుంచి కోడి పొదుగుడు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ 3వ రోజు వరకు అయితే బ్లాగ్ అయితే ఉంటుంది అనమాట. ఇది మిస్ కాకుండా అయితే మొత్తం చూడండి. అదే డిస్కషన్ చేస్తూ ఉన్నాడు, ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టినా అని. నేను ముందే చెప్పిన కూలర్ వెనకాల పెట్టమ్మా అనేసి చెప్పిన. తర్వాత అయితే అక్కడే పెట్టిండు, ఎందుకంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఉండదు కదా. మనం అటు ఇటు తిరిగినా మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకైతే ఇంకా ఏ పని కూడా కాలేదు. మీకు ఎటు చేసి వీడియో అందజేయాలనేసి నేనైతే ఎక్కడ పని అక్కడే పెట్టేసుకొని ఇక నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి తెల్లారి బ్లాగ్ అనమాట. అందుకని మళ్ళీ అయితే హాయ్ చెప్తారు, మళ్ళీ ఏంది హాయ్ చెప్తున్నారు అనేసి అయితే అనుకోకండి. ఎందుకంటే ఇవి 3 days వరకు తీసుకున్న బ్లాగ్. అందుకని కోడి 3వ రోజు వరకు 3వ రోజు వదిలిపెట్టాలనేసి అంటే 3వ రోజు కూడా వదిలిపెట్టినాం చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తానికైతే కోడి పొదుగుడికి వచ్చింది. 21 రోజులు అయితే ఉంచాలన్నమాట. అలాగే అట్లా అనేసి 21 రోజుల వరకు దాన్ని 3 రోజులకు ఒకసారి అయితే ఓపెన్ చేస్తూ ఉండాలి. బయటకు వదులుతూ ఉంటే దాని మీద బియ్యం అయ్యి తిని కొంచెం మళ్ళీ వచ్చి కూర్చుంటుంది అనమాట. ఓకేనా, ఇదనమాట. హాయ్ పెద్దోడా, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. జుట్టు వేసుకోలే ఇంకా నువ్వు? తొందరగానే వెళ్ళి టైం అయింది. బాక్స్ అటు తీసుకుందరండి, తీసుకొని అన్నారు బెట్టిగా. కూర కూడా అయినట్టే. హాయ్ అండి అందరికి. ఏం కూర? కూర ఇలా పెద్దమ్మకి ఇష్టం లేని కూర, క్యాప్సికమ్ ఆలు. క్యాప్సికమ్ ఆలు తింటది, బాగానే ఉంటుంది. అంటే ఏరు పెడుతుంది మొత్తం.
మొన్న బుధవారం పోయిన వారం పోయి తెచ్చినాం కదా 3 రోజులు మన ఊరికే వెళ్తున్నాయి కూరగాయలు అయిపోయాయి అన్నట్టు క్యాప్సికమ్ కూర బాగానే ఉంటుంది, తినాలి. ఓకేనా? తిను, బాగానే ఉంటుంది. ఆలుగడ్డ కదా అలా సపరేట్, ఓన్లీ క్యాప్సికమ్ వండితే బాగోదు కాబట్టి ఆలు మిక్స్ చేస్తే బాగుంటుంది. మా కోడి అయితే పొద్దుగూడ ఏమంటారు దీన్ని? ఏ పిల్లల సౌండ్ వస్తుంది, అప్పుడే చేస్తుందా? బయట సౌండ్ కాదే, కాదు ఇట్లా పట్టుకుందిరా చూద్దాం. ఇవాటికి 3వ రోజా? 3వ రోజు తీయాలంటే బయటికి వదిలిపెట్టు కొద్దిసేపు అట్లా, మళ్ళీ వస్తుందో రాదని భయం. నాకు వినిపించింది, మీకు వినిపించిందా? వినిపించింది, నాకైతే వినిపించింది. దగ్గర రారా, జరిగే రిచ్చు అప్పుడే చేస్తుందా? కానీ ఎందుకో వినిపించింది. లేవే బయట వదులు, ఇటు వదులు. తర్వాత రావే అడిగిపోయి వస్తుందంటావా మరి? ఇవన్నీ మళ్ళీ దాని మీద కప్పి ఉంచొద్దు, మళ్ళీ అదే వచ్చి చేరేదాకా అట్లా ఉంచితే సరిపోతుంది. అరే దాన్ని కొడుతుంది, దాన్ని దెబ్బ పెట్టిపోవే, మలుసుకొని పడాలా మళ్ళా పెడితే దెబ్బ. ఇన్ని రోజులు అయితే అండి కోడి అలవాటు కాదు. ఏ మెంటల్ కోడి ఉన్నట్టుంది, అది పిచ్చి కోడి. వాళ్ళ జుట్లు వేయలే ఇంకా నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాను. కంటిన్యూ చేసుకోరాదు. సరే నువ్వు ఇప్పుడేం కౌంట్ చేయలే దయట. ఏం రాస్తున్నావు అమ్మా? వర్షిత ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో. బా జుట్టు ఇప్పు నువ్వు కానీ దాని పేరు అయిందని ఇది ఇంటి నిండా బట్టలే చూడు ఎట్టున్నాయి. వర్షాకాలం అట్లా ఉంటుంది కానీ అమ్మో కోడి గోడలు ఎక్కింది ఫ్రెండ్స్. ఇక చూడండి, అదేమో లోపలికి రావట్లేదు. నేను మెరుగలేసిన నుంచి ఇడికి తినుకుంటా లోపలికి వచ్చింది. నేనేమో అటు ఇటు తిరుగుకుండా పని చేసుకుంటా, అది లోపలికి వద్దామని చూస్తుంది. నేను పని చేసుకుంటా అంటే బెదిరి అవతలికి పోతుంది. ఇక నేనేం చేసిన, మెరుగలేసిన ఆ నుంచి ఇడికి మెరుగలెత్తారికే చిన్నగా లోపలికి వచ్చింది, గోడలు ఎక్కుతుంది. ఇక చూడండి, ఇక అక్కడికి పోవాలి. అది దాని గూడు అది అనమాట. దాని గూడు కాడికి పోతుందేమో అని చూస్తా అంటే ఏడబోతుంది, ఒక్కటే అర్థం గొంతు దించుకొని. ఎందుకు చెప్పు అంతగానే మరి అడిపో 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 దా 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 దా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాయన్నమాట కోడిగుడ్లు వచ్చేసి. ఈడ పెట్టిన అదేమో ఇక ఆ నుంచి తినుకుంటా ఇక్కడ దాకా రావాలి. ఇక ఇట్లా పెట్టింది అనమాట మా ఆయన. ఈరోజుకి 3 రోజులు అవుతుంది, బయటకైతే వదిలినాం అనమాట. అమ్మయ్య మొత్తానికైతే అందులో పోయింది ఫ్రెండ్స్. ఇక దాన్ని అయితే ఏమనొద్దు, ఇక ఏ కాలం అయినా ఇక నాదైతే పని ఎక్కడిదక్కడే ఉంది. ఇక అలా కూర్చుంటుంది, ఇక దాన్ని అయితే డిస్టర్బ్ చేయొద్దు. ఇక అంతే, ఇక అన్నీ అయితే చూసుకుంటుంది. ఒకసారి 2 సార్లు అలవాటు అయితే ఏంటంటే మళ్ళీ అయితే వస్తూ ఉంటుంది. అదే నా బాధ. అలవాటు అయితే అయింది. ఓకే, అన్నీ అయితే చూసుకుంటుంది అమ్మాయి. నేనైతే ఇంట్లో పని చేసుకుంటా. ఈ అట్ట, ఈ బస్తా అయితే మళ్ళీ దాని మీద అయితే పెట్టాలి. ఇక
ఇక నువ్వు ఒక్కసారి గుడ్ల కాడికి పోయినావు అంటే నువ్వు లేవని నాకు తెలిసే, అందుకని నేను ఇంతసేపు గమనించుకుంటున్నా నిన్ను. జైల్లోకి వెళ్ళింది, నేను బస్తా వేస్తున్నా. దానికి మళ్ళీ వెలుతురు కూడా ఉండొద్దు, వెలుతురు ఉంటే ఒకటే మొత్తుకుంటాను, అందుకే ఇట్లయితే పెడుతున్నా. ఓకేనా? ఇట్లనా కాదా కామెంట్ చేయండి, సరేనా? దాన్ని అయితే మంచిగా సెట్ చేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక అక్కడైతే సైలెంట్ అయిపోయింది అనమాట మొత్తానికి. ఇక నేనైతే టీ పెట్టుకున్నా. ఇప్పుడు ఈ టైం ఎంత అవుతుంది తెలుసా? 9 అవుతుంది అనమాట. ఈ టైంకి అయితే తాగుతా టీ. ఇక అన్నం ఏ టైంకి తినాలి చెప్పండి? ఇక 11 అవుతుంది కంపల్సరీ. ఓకేనా? కోడి పొదుగుడు పెట్టుడు మొత్తం అయితే ఇక చూసేసారు కదా 3వ రోజు వరకు అయితే ఇదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ పాత దాంట్లోకి వీడియో ఎట్లా అనేది అయితే చూస్తాము. ఇప్పుడైతే మా ఆయన రమ్మన్న కంపల్సరీ ఏదో ఒకటి అయితే పెట్టాలి వీడియో. చాలా రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది ఫ్రెండ్స్, 4-5 రోజులు అయింది తెలుసా వీడియో పెట్టాక. అదే అనేసి అన్న ఏదో ఒకటి పెడదాంలే అన్నాడు. సరుకులు కూడా తేవాలి ఈరోజు. ఓకేనా? బాయ్ బాయ్.